ఒకానొక సాయంత్రం గురువుగారి శిష్యులంతా ఆశ్రమంలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక శిష్యుడు మిగతా వారితో, మన గురువుగారు చాలా గొప్పవారు, ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. వయస్సుపై పడుతుండడంతో ఆయన అంత వేగంగా నడవలేకపోతున్నారు. ఎలాగైనా మనమందరం కలిసి గురువుగారికో గుర్రం కొనిపెట్టాలి అన్నాడు. మిగతావారు సరే కూడా అన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే మంచి ఎత్తు, లావు, పొడుగు రంగు ఉన్న శ్రేష్టమైన గుర్రాన్ని వెతికేందుకు ఇద్దరూ శిష్యులు బయలుదేరారు. దారిలో వారికి చెరువు, ఆ పక్కనే పచ్చటి పొలాలు, వాటిల్లో మేస్తున్న కొన్ని గుర్రాలు కనిపించాయి. అక్కడికి దగ్గర్లోనే మరో పొలంలో గుమ్మడి పొదలు, వాటికి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. వాటిని చూసి గుర్రాన్ని కొనాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. పక్కనే గుర్రం గుడ్లు చాలా ఉన్నట్లున్నాయి. వాటిలో నుంచి ఒక మంచి గుడ్డును కొని పట్టుకెళ్తే అందులో నుంచి పిల్ల వచ్చి తక్కువ ఖర్చులోనే గురువుగారికి గుర్రం సమకూరుతుంది అని ఒక శిష్యుడు అన్నాడు. అలాగే అని ఇద్దరూ అనుకున్నారు. అదే విషయాన్ని ఆశ్రమానికి వెళ్లి మిగతా వాళ్లకు చెప్పగా వాళ్ళు ఆలోచన బాగుందన్నారు. ఆ ఇద్దరు శిష్యులే అదే రోజు సాయంత్రం కొంత డబ్బు తీసుకుని గుమ్మడికాయలు ఉన్న పొలంకు వెళ్లారు. అక్కడున్న రైతును ఆ గుర్రం గుడ్డు ఖరీదు ఎంత అని అడిగారు. వాళ్లను చూసిన రైతు వెటకారానికి ఈ గుర్రం గుడ్డు ఖరీదు 50 రూపాయలు అన్నాడు. అంతేనా అంటూ డబ్బు ఇచ్చి గుడ్డును కొన్నాడు. ఆ రైతు వాళ్ల అమాయకత్వాన్ని పసిగట్టి వాళ్లకు ఒక పెద్ద గుమ్మడికాయను ఇచ్చాడు. ఇద్దరిలో ఒకరు దాన్ని నెత్తిన పెట్టుకుని ఆశ్రమానికి తిరిగి వెళుతుండగా అతని కాలికి రాయి తగిలింది. దాంతో ఆ గుమ్మడికాయ కిందపడి పగిలింది. ఆ అలికిడికి భయపడిన కుందేలు పొదల్లోనుంచి బయటకు వచ్చి పరిగెత్తసాగింది. ఒరే ఒరే గుడ్డు పగిలి పిల్ల బయటకు వచ్చింది. బయటకు వస్తూనే ఈ గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే ఇక పెద్దదైతే గురువుగారిని మేఘాలలో తీసుకెళ్తుంది. ఏమో కాబోలు అనుకుంటూ ఆ శిష్యులు ఇద్దరూ ఆ కుందేలును పట్టుకుందామని వెంటపడ్డారు. కాని అది ఎంతకు దొరకలేదు. ఇక లాభం లేదనుకుని దిగాలుగా ఆశ్రమానికి తిరిగి వెళ్లారు. ఇద్దరు పోనివ్వండి, ఏం చేస్తాం, మన గురువుగారికి గుర్రమెక్కే అదృష్టం లేదేమో అంటూ మిగతా వాళ్లు దిగాలు పడ్డారు. ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి, ఏంటి అందరూ ఆందోళనగా ఉన్నారు అని అడిగారు. శిష్యులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుని విషయం చెప్పారు. దాంతో ఎంత తెలివి తక్కువవాళ్లురా మీరు, అసలు గుర్రమేంటి, అది గుడ్లు పెట్టడమేంటి, గుర్రాలు పిల్లల్ని పెడతాయి కాని ఎక్కడైనా గుడ్లు పెడతాయా అంటూ శిష్యులకు చివాట్లు పెట్టారు ఆయన. తెలివి అంటే వినడం, ఆలోచించడం, అర్థం చేసుకోవడం. మనం అర్థం లేకుండా చేసిన పని ఎప్పుడూ ఫలితం ఇవ్వదు. ఎప్పుడూ కూడా ఆలోచనతో కూడిన పని మాత్రమే విజయమిస్తుంది. తాము చేసిన తప్పు తెలుసుకుని శిష్యులంతా గురువుగారికి నమస్కరించారు.